హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈ గిన్నె ఏంటని చూస్తున్నారా? ఇది ఐరన్ బాండ్లీ అండి. దీంట్లో నేను హెన్నా పౌడర్ కానీ ఏదైనా, ఈ హెన్నా కలర్ వచ్చేసి రంగోలీ హెన్నా అండి. ఇది మార్కెట్లో ఏ షాప్స్లో అయినా దొరుకుతుంది. దీంట్లో నేను పెరుగు యాడ్ చేస్తున్నాను. ఉత్త వాటర్తో అయినా మీరు గోరింటాకు పౌడర్ లాగా కలుపుకోవచ్చు. కానీ చాలా కలరింగ్గా వస్తుందండి. హెయిర్ అనేది రెడ్ కలర్గా బాగా డార్క్ రెడ్ వస్తుందన్నమాట. పెరుగుతో అయితే మొత్తం ఈ బౌల్ అంతా ఒక ప్యాకెట్ సరిపోయిందండి. ఈ బౌల్కి నా హెయిర్కి అయితే ఈ ప్యాకెట్ సరిపోతుంది. మొత్తం ఇలా మనం 15 డేస్కి 1 మంత్కి ఈ హెన్నా పెట్టేసుకున్నామంటే కలరింగ్ అనేది మనం ఎప్పుడైనా ఫంక్షన్ వైజు అకేషనల్గా వేసుకుంటే బాగుంటుందండి. లేదంటే కలరింగ్ ఎక్కువ వేసామనుకోండి తొందరగా గ్రే హెయిర్ వచ్చేస్తుంది. చూసారు కదా, ఊరికి అలా టచ్ అయ్యింది అంతే, ఆ పౌడర్కి కలర్ చేంజ్ అయిందనమాట హ్యాండ్కి. ఇది మొత్తం అయితే నేను టోటల్గా ఇలా కలిపేసి పెట్టుకున్నాను. దీన్ని నానబెట్టడం కానీ టైము అంటే నైట్ నానబెట్టాలి ఇదేం లేదండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కలిపేసుకొని పెట్టుకోవటమే. టీ డికాషన్లో అయినా కలుపుకోవచ్చు. ఇలా మొత్తం అయితే నేను కొంచెం కొంచెంగా అప్లై చేసేసుకుంటున్నాను. మొత్తం చేత్తో కంటే గ్లౌజుల్లో వేసుకుని పెట్టుకుందాము, రెడ్ కలర్ వస్తుందని పెట్టానండి. బట్ ఏంటంటే గ్లౌజులతో పెడుతుంటే నాకు మొత్తం అంతా పట్టట్లేదన్నమాట హెయిర్కి. అందుకనేసి సరే అని మొత్తం ఇలా కొంచెం కొంచెంగా హెయిర్కి అయితే అప్లై చేసుకుంటున్నానండి. మొత్తం మనం హెన్నా అది పెట్టేసుకొని మనం బ్రేక్ఫాస్ట్ వర్క్ అది స్టార్ట్ చేశానంటే మనకి మొత్తం వర్క్ అయ్యేసరికి అయితే తలకి అంతా పట్టేస్తుందనమాట. దీనికి ఇన్ని అవర్స్ ఉంచుకోవాలి అని లేదనమాట, మన ఇష్టము. అట్లీస్ట్ మీరు 1 అవర్ ఉంచుకునేలాగా ప్లాన్ చేసుకోండి. నేనైతే ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత హెన్నాలాగా, ఆ తర్వాత క్లిప్ కూడా అవసరం లేదండి. నాకు ఇలా పెట్టడం వచ్చనమాట, హెన్నా పెట్టడం. ఆల్రెడీ హెన్నా పెట్టుకోవటం ఎలా అనే వీడియో కూడా ఉందన్నమాట మన ఛానల్లో, అది చూడండి. మొత్తం ఇలా హెన్నా అయితే అప్లై చేసేసుకుంటున్నాను. దీన్ని మనం అనూస్ హెన్నా కంటే ఇలాంటి మామూలుగా రంగోలీ హెన్నా ఇది ఉంటుంది కదా, ఇది మనం అనూస్ హెన్నా అనుకోండి నైట్ టైం నానబెట్టుకోవాలి. ఇదైతే ఇన్స్టెంట్గా అనమాట. మీకు ఈ హెన్నా గురించి కొన్ని టిప్స్ చెప్తానండి. మీరు మంత్లీ వన్స్ ఈ హెన్నా పెట్టుకున్నారనుకోండి, పెట్టుకునే ముందు హెడ్ బాత్ చేసి పెట్టుకోండి. అంటే ఆయిల్ హెయిర్కి అప్లై చేయొద్దు. హెడ్ బాత్ చేసిన తర్వాత మనకి డ్రై అయిపోతుంది కదా, నెక్స్ట్ డే హెన్నా పెట్టుకోండి. ఆ తర్వాత హెన్నా పెట్టుకున్న తర్వాత ఉత్త వాటర్ తోటే మీరు హెయిర్ని వాష్ చేయండి. షాంపూలు ఏమీ యూస్ చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి షాంపూలు ఏమీ యూస్ చేయొద్దు అన్నాను కదా, నెక్స్ట్ డే మీరు వాష్ చేసుకున్న నెక్స్ట్ డే ఆయిల్ అప్లై చేసేసుకోండి, లేదా ఈవినింగ్ అప్లై చేసుకోండి హెయిర్కి మొత్తం. ఆ తర్వాత నెక్స్ట్ డే షాంపూతో కానీ కుంకుడుకాయలతో కానీ మీరు దేంతో వాష్ చేస్తే దాంతో చేసుకోండి. హెన్నా పెట్టే ముందు హెయిర్ వాష్ చేసుకోవాలి. పెట్టిన తర్వాత షాంపూతో కడగకూడదు. తర్వాత ఆయిల్ అప్లై చేసిన తర్వాత మాత్రమే షాంపూ పెట్టాలి. ఈ 3 థింగ్స్ మీరు గుర్తుపెట్టుకున్నారంటే మనకి 1 మంత్ వరకు కూడా రెడ్గా ఉంటుందండి. హెయిర్ అనేది తొందరగా గ్రే కలర్కి మారదనమాట. మనం షాంపూతో వాష్ చేసేసామనుకోండి, వెంటనే ఆయిల్ అప్లై చేయకుండా అలా చేసామనుకోండి, మీకు 10 డేస్ 1 వీక్లోనే గ్రే హెయిర్ కనిపిస్తుంది. ఇదొక్క టిప్ గుర్తుంచుకోండి. మనం ఇంట్లో హెయిర్కి పెట్టుకోవాలంటే ఇలా మనకి ఎవరు చెప్పరనమాట తొందరగా. బ్యూటీ పార్లర్ వాళ్ళు కానీ ఎవరు కూడా ఎందుకు చెప్తారు, మళ్ళీ వెళ్ళాలి కదా మనం. అందుకనేసి ఇది మేము మామూలుగా మాకు మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్ అనమాట, బ్యూటీషియన్ కోర్స్ నేర్పించారనమాట. తను చెప్పారు, బయట వాళ్ళకు కూడా చెప్పము, నేను ఈ టిప్ చెప్తున్నాను అనేసి. తర్వాత చిట్టి బోండాలు చేస్తున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్. దోసల పిండి నేను రుబ్బిన తర్వాత కొంచెం పిండి టైట్గా ఇలా బాక్స్కి తీసుకుంటానండి. బోండాలు కానీ ఏదైనా చిన్న చిన్న చిట్టి బోండాలు చేసుకోవటానికని. అలా తీసిన పిండిలో అయితే వాటర్ ఉండదు కదా, ఎక్కువ కలపకూడదు అసలు వాటర్. సన్నగా తరిగిన ఆనియన్ వేసుకుంటున్నాను, ఇంకేం వేయట్లేదండి నేను. చిట్టి బోండాలకి పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేస్తే దాని స్ట్రక్చర్ అనేది పాడైపోతుంది, రాదు. సన్నగా గ్రేట్ చేసిన ఆనియన్ పీసెస్ని
ఆ బ్యాటిల్లో కలిపేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాను అంతే. సోడా ఉప్పు కానీ ఏం అక్కర్లేదనమాట. బయట అమ్మేవాళ్ళు వాళ్ళకి పొంగటానికి సోడా ఉప్పులు అవి వేస్తారు. మనం నార్మల్ సాల్టే వేసేసుకొని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా లోతు ఎక్కువగా ఉన్న బాండ్లీ పెట్టుకోండి. ఫస్ట్ కొంచెం వేసి చూస్తే మనకి నూనె కాగింది లేనిది తెలుస్తుంది. అందుకే పక్కన చిన్నది వేశాను. తర్వాత చిన్న చిన్న బోండాలు మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు ఈ విధంగా బాండ్లీలోకి ఒకే షేప్లో అలా 2-3 వేళ్ళ మధ్యలో ఇలా పెట్టుకొని అలా వేస్తూ ఉంటే మనకి అదేంటంటే డైలీ వంట చేసే వాళ్ళం ఎక్స్పీరియన్స్ మీద వేయటం ఈజీగా వేసేస్తామన్నమాట. తర్వాత ఇవన్నీ అతుక్కున్నాయి అనుకోవద్దు, ఇవి కాలేక వేటికది విడివిడిగా వచ్చేస్తాయి. చిట్టి బొండాలు వేడివేడిగా మాకైతే ఒంగోలులో కోర్టు సెంటర్ అని ఉంటుందండి, అక్కడ ఇవి చిట్టి బొండాలు వంకాయ బజ్జీలు ఇలా వేస్తుంటారనమాట. అమ్మ వాళ్ళ ఊరి దగ్గర కూడా నెల్లూరులో కూడా ఇవి ఫేమస్ అనమాట. నెల్లూరు సైడ్ చిట్టి బొండాలు ఇవి బండ్ల మీద వేసి మనకి మోదుగాకులు అంటారనమాట, టిఫిన్ ఆకులు అవి వేసి వాటి మీద ఇవి వేసి కారం పొడి ఉల్లిపాయ ముక్కలు పైన చల్లుతారు. తర్వాత పల్లీల చట్నీ అల్లం చట్నీ వేస్తారనమాట. అంటే ఎర్ర కారం చట్నీ అని ఉంటుంది, అల్లం చట్నీ కాదు. ఎర్ర కారం అంటే ఉల్లిపాయ కారం ఉప్పు జీలకర్ర వేసి పేస్ట్ పట్టేసి కొంచెం లెమన్ పిండేసేసి పోపు వేస్తారు, అది వేస్తారు అనమాట. ఆ రెండు నంచుకోవటానికి చాలా బాగుంటాయండి. ఇంట్లో మనం చేసుకునే పని అయితే దీంట్లోకి పచ్చిమిర్చి టమాటా చట్నీ కూడా కొంచెం లూజ్గా చేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటాయన్నమాట. ఇలాంటి మనకి కొన్ని ఫేవరెట్ డిష్లు వాళ్ళ ఊరిలో వాళ్ళు తయారు చేసేవి ఉంటాయండి, స్పెషల్ డిష్లు. మీ ఊర్లో ఏది ఫేమస్ మీకు చెప్పాలనుకుంటే మాత్రం కామెంట్ చేసి చిట్టి బొండాలు మనం చాలామంది ఏంటంటే కష్టమేమో ఈ సైజు రావేమో అనుకుంటారండి. కానీ ఒక్కసారి ట్రై చేయండి, చిన్నదో పెద్దదో షేప్ అయితే వస్తుంది కదా. కానీ మనం ఇలా న్యాచురల్గా మన హెల్తీ అయిన నూనెలతోటి హెల్తీ అయిన రైస్ తోటి బయట స్టోర్ బియ్యం అవి వాడతారనమాట దోశ పిండి వాటికి. మనం ఇంట్లో చేసుకునే పని అయితే మంచిగా ప్రిపేర్ చేసుకుంటాం కదా నీట్గా. ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి. ఎలాగో దోశల పిండి వేసుకుంటాం కదా వారానికి ఒక్కసారి, ఆ వేసుకున్నప్పుడు కొంచెం తీసి పక్కన పెట్టుకోండి. చూశారు కదా, కాగిన తర్వాత ఒక్కొక్కటి అలా ప్రెస్ చేస్తుంటే వేటికది విడిగా వచ్చేస్తాయి. ఇలా మొత్తం అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా మొత్తం ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. అప్పుడప్పుడు వీక్లీ 15 డేస్కి 1 మంత్కి ఇలా ఆయిల్ ఫుడ్స్ తింటే తప్పేం లేదండి. డైలీ మనం బయట ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్ తినే కాడికి ఇలా అప్పుడప్పుడు తిన్నామంటే మాత్రం హెల్త్కి అంత హాని ఏమీ జరగదనమాట. ఎందుకంటే మనం రీయూజ్ ఆయిల్ ఏం వాడట్లేదు, హెల్తీ ఐటమ్స్తో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి హోమ్ ఫుడ్ అనేది బెస్ట్ అనమాట. ఎంత వీలైతే అంత. చాలామంది మనం రోజు వెళ్ళి తెచ్చుకుంటుంటారు బయట షాపుల్లో అంగళ్ళల్లో, ప్రతిరోజు కూడా 10 రూపాయలు 20 రూపాయలకి ఇడ్లీ బోండా. ఇడ్లీ అంటే ఓకే అండి, బయట వాళ్ళేమి ఆయిల్స్ అవి వాడరు. ఒక్కళ్ళే చేసుకోలేని వాళ్ళు ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఒక్కళ్ళ కోసం పాత్రలు ఇవన్నీ కడుక్కోవటం పిండి వేసుకోవటం అవన్నీ వేస్ట్. అలాంటప్పుడు బయట ఇడ్లీ తీసుకొచ్చుకొని తినచ్చు. మా అత్తయ్య కూడా అలానే రోజు ఇడ్లీ అయితే బయటే తీసుకొచ్చుకొని తింటారనమాట. ఇలా మొత్తం అయితే ఇంకొక వాయి కూడా వేసేస్తున్నాను. నేను తీసుకున్న పిండికి చూడండి ఎన్ని చిట్టి బోండాలు అయినాయో. మన ఫ్యామిలీ తింటమే కాకుండా పక్కన కూడా ఇవ్వచ్చు అనమాట. నేను నా బ్రేక్ఫాస్ట్ అది అయిపోయిన తర్వాత మా పనామ వచ్చింది, ఆ పనామతో కాసేపు మాట్లాడుతూ అవన్నీ బోండాలు అవి కూడా తనకి పెట్టిస్తున్నాను, తింటుంది. ऐसा है मंची। अच्छा, क्या बनाई हो मैडम जी? छोटा बोंडा। अच्छा, बोंडा वो जो बड़ा वाला बनता है। बड़ा वाला बनता है ये ना, हमारा फेमस है। हाँ अच्छा है मैडम जी, अच्छा है। हाँ बढ़िया, भजिया से अच्छा। मुंगौड़ी नहीं बनाती बेसन की? बेसन नहीं, डोसा है ना, उड़द दाल चावल दोनों भिगो के ग्राइंड करके उसमें प्याज डाल के थोड़ा नमक तेल में छोटा छोटा डालेंगे। बड़ा है तो करी पत्ता सब डालेंगे। इसमें ना नहीं दिखना है, करी पत्ता डालना है तो बड़ा छोटा छोटा नहीं आएगा, बड़ा आएगा। स्वाद बहुत है, स्वाद अच्छा है। हाँ, इसमें छोटा छोटा पीस मुगौरों से अच्छी। हाँ
मुंगौड़ी जो नहीं बनाते हैं क्या बेसन की, बेसन उससे पकौड़ा अच्छी बनेगी। उससे अच्छा है। बेसन से बेसन पेड़ को अच्छा नहीं, हाँ गैस हाँ, आएगा। गैस आते हैं। ये हाँ, हल्का खाना है, इसमें गैस नहीं आएगा। हल्का खाना है मेरा। हल्का खाना है, टेस्ट भी बहुत है। हाँ और उसमें टमाटर चटनी है तो बहुत टेस्टी है। आपकी सब्जी की जो कल दी है ना, हाँ, हाँ। बहुत मन ची रही। क्या सब्जी? वो जो गिलास में दिया है कल कल, सब्जी नहीं हो, खुआड़ी मिर्ची का, लाल मिर्च का चटनी आचार में। बहुत निकही रही। अच्छा इतना वो लड़की लिया हाँ बगल में ही, हाँ हाँ। इतना नातिन लिया। हाँ। अब माँ मेरे को दे, हाँ। तो उन्हें कहा भाई मैं ना टमाटर डालना है तो और अच्छा है, टमाटर नहीं माँ डाल। कितनी निकही ले आई है, मका मैडम आ गई। आप टमाटर डालो। हाँ। अच्छा है। बहुत अच्छी चटनी थी। उसमें मैं ना कीरा डाल दिए, छोटा छोटा पीसेस कट करके। हम्म। हम लोग ज्यादा तिक्का खाएगी। हाँ जरा थी, हाँ इसीलिए ना। बहुत अच्छी रही। हाँ उसमें ये कुंदूर भी पीसेस कट करके मिक्स कर सकती, तड़का डाल के अच्छा है। वाह, हाँ कुंदूर है, ये वाली आती। आप 5 kg को हम्म, आटा ले बाई हो, नीचे वाली। नीचे वाली हाँ मका। हाँ मैं 2 kg लिया, हम्म, 10 किलो, 5 kg मैडम जी बोली कि अनीता हमको लेना, हम्म, तो मैं कहला ले मैडम जी। हम्म। तो मैडम जी समझ यही- आया? हाँ समझ गई। नीचे हाँ, नीचे। मैं बोला हाँ अनीता का गुह की आटा है ना, हाँ। एक पैकेट का कितनी ना। अच्छी रोटी आती। हाँ अच्छा आ रही है, आ इसीलिए रही। ना मैं बोला नीचे वाले को पहला मैं आशीर्वाद यूज करेंगी, अभी अनीता बोला वो रख सकता है। रैक्स कर हाँ धुआं। वो ये जाएगा। अब आपको चूल्हा धरना हो तो फिर मैं जमा दे, छोटा हा बना के लाओ, मैं इधर रख के जमा दो। पूजा भी कर सकता है। जमा सकती हूँ। हाँ। मट्टी इतनी ले आऊंगी, हाँ। इधर बिछा दूंगी इतनी, हाँ। उसके ऊपर चूल्हा తను रख दो, అనిత ठीक है? అండి हाँ, నాకు పని మనిషి అనమాట. మొత్తం బాగా చక్కగా చేస్తుందన్నమాట పని అంతా. తనకి బ్రేక్ఫాస్ట్ అది పెట్టేసేసి నేను కూడా తింటున్నాను. ఈలోపు కొంచెం చల్లారాయనమాట. ఇందులోకి పల్లి చట్నీ వేసుకొని తింటున్నాను. చాలా చక్కగా, చాలా ఎంతో టేస్టీగా ఉన్నాయండి. ఆ తర్వాత జొన్న పిండి కలిపి పెట్టుకుంటున్నాను. మనం స్నానం అది చేసి వచ్చేసరికి ఇదంతా అయితే నానుతుందన్నమాట. దీనికి కలపటానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి జొన్న పిండికి. ఎందుకంటే జొన్న రొట్టె చేస్తున్నానమాట. పిండి పట్టించాను కానీ చాలా రోజులు అయిందనమాట. ఎక్కువ రైస్ భోజనాలు అవి వండుతున్నాను కదా, ఇంక నేను ఇలా ఒకదాన్ని కాబట్టి జొన్న రొట్టె అది చేసేసుకుంటున్నానండి. దీనికి హీట్ వాటర్ అనమాట. జొన్న రొట్టె పిండికి కొంచెం సాల్ట్ వేసి హీట్ వాటర్ పోసేసి ఇలా ఒక స్పూన్ తోటి ఆ పౌడర్ అంతా అయితే వాటర్లో అలా డిప్ చేసి పెట్టుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఆ స్పూన్ తీసేసి మనం పట్టగలిగినంత అలా చిన్నగా పిసికేసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఇందులో జిగురు వస్తుందన్నమాట. మనం ఎక్కువగా పిసికితే ఆ రొట్టెలు అనేవి స్మూత్గా వస్తాయి. చూసుకుంటూ వాటర్ పోసుకోవాలి. వాటర్ అంటే మనకి జొన్నపిండి ఎప్పుడైనా 1 గ్లాస్ జొన్నపిండికి 3 గ్లాసులు వాటర్ తీసుకోండి. ఆ వాటర్ మనకి పర్ఫెక్ట్గా ఆ జొన్నపిండి మొత్తం మిక్సింగ్ చేయడానికి రొట్టెకి సరిపోతుంది. ఇంకేం వేయక్కర్లేదు. ఈ విధంగా కొంచెం చెయ్యి అయితే కాలుతూ ఉంటుంది, బట్ అంటే మనం ప్రెజర్ పట్టగలిగినంత వరకు మీరు అలా మొత్తం అయితే కలిపేసుకుంటూ ఉండండి. లేదు అంటే మీరు ఫ్యాన్ కింద అయినా పెట్టేసుకొని చక్కగా చల్లారిపోతుంది. వెంటనే ఇలా పిసికేసుకొని ఏదైనా ఒక తడి క్లాత్ కానీ, లేదంటే నేను బాక్స్లో ఎందుకు కలుపుతున్నానంటే దానిపైన లిడ్ పెట్టేసేసామంటే మూత, ఇంకా మనకి క్లాత్ కప్పే అవసరం ఉండదన్నమాట. ఈలోపు తడి క్లాత్ కూడా నేను తడిపి పెట్టుకుంటాను. క్లాత్ మీద కూడా చేస్తారు జొన్న పిండి రొట్టె. లేదు అంటే డైరెక్ట్గా పిండి వేసి అది 2 టైప్స్లో ఎలా చేస్తారనేది నేను చూపిస్తాను. ఇలా మొత్తం అయితే పిసుక్కొని ఆ బాక్స్లో పెట్టి ఈ కన్సిస్టెన్సీలో మొత్తం ఇలా పెట్టేసుకోవాలండి. చూసారు కదా, ఇలా మెత్తగా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో పుల్కాకి
అలా కలుపుకోవాలి. జొన్న రొట్టెలు ఈ మధ్య అన్ని సిటీస్లో కూడా ఫేమస్ అయినాయండి, బాగా తింటున్నారనమాట. షుగర్ పేషెంట్లు కానీ వాళ్ళందరూ చక్కగా ఒక్క పూటైనా సరే మీ డేలో ఆహారంగా తీసుకోండి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఆహారాల కంటే ఇలాంటి ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే మనకి తొందరగా షుగర్ అలాంటివి రాకుండా ఉంటాయి. ఉన్నవాళ్ళు కూడా ఇలా చేసుకున్నారంటే మనకి ఆ షుగర్ బ్లడ్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి, కంట్రోల్లో ఉంటాయన్నమాట. తర్వాత ఫస్ట్ ప్రాసెస్ వచ్చి జొన్నపిండి మనం ఎంత సైజు కావాలో అంత సైజు ముద్ద తీసేసుకొని ఇలా తడిపి క్లాత్ ఒకటి, నేను పాత కాటన్ జాకెట్ ముక్కలు వాడని ఉంటాయి కదండి, అలాంటి వాటి మీద ఇలా పిండి మీద కప్పటం, చపాతీలు చేసుకోవటం ఇలాంటి వాటిని వాడతానన్నమాట. మొత్తం పూజ రూమ్లో కానీ ఏదైనా క్లీన్ చేసుకోవటం అలాంటి వాటికి ఒక్కొక్క పీస్ పెట్టేసుకుంటాను. ఇలా మనం జొన్న పిండినంతా ఒక్కొక్క ముద్ద తీసుకొని కొంచెం వాటర్ తడుపుకుంటూ మొత్తం ఇలా పెద్ద మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో రోల్ లాగా చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే ఫింగర్స్ తోటి ఒత్తుకోవాలి. తర్వాత అయితే మనం అరచెయ్యి అది యూజ్ చేసుకుంటూ ఫింగర్స్ యూజ్ చేసుకుంటూ తడుపుకుంటూ ఇలా రౌండ్ సైజులో అయితే ఒత్తుకోవాలన్నమాట. చివర్లో కొంచెం ఏమిటంటే నొక్కులుగా వస్తాయి, బట్ ఏం పర్లేదు. మీకు షేప్ కావాలంటే కొంచెం ఏదైనా ఒక రౌండ్ ప్లేట్ పెట్టేసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒత్తేసుకున్న తర్వాత ఆ క్లాత్ని ఇంకా మనం చేత్తో హ్యాండ్తో తీయకుండా డైరెక్ట్గా ఈ పెనం ఈలోపు కాగిపోతుందనమాట. నేను ముట్టించేసి చిన్న మంట పెట్టాను. డైరెక్ట్గా మనం ఆ క్లాత్ని ఆ ప్లేట్ మీదకి షిఫ్ట్ చేయటమే అనమాట. ఇప్పుడు మనకి చక్కగా రొట్టెలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి. చూసారు కదా, ఈ విధంగా చేసిన వాటిని ఇలా ఈ విధంగా పెనం మీదకి షిఫ్ట్ చేసుకోవాలి. ఎంత రొట్టెలు కాలవటం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇలా చక్కగా నేనైతే పిండితోటి కూడా చేశానండి. నేను ఒక ప్రాసెస్ ఆ క్లిప్ మిస్ అయినట్లుంది. పిండితోటి కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం హార్డ్గానే ఉంటాయి జొన్న రొట్టెలు, మరీ హార్డ్గా అయితే ఉండవండి, ఎందుకంటే హీట్ వాటర్ పోసాం కాబట్టి. ఇందులోకి బెండకాయ కర్రీ చేశాను. Thank you friends, thank you for watching, thank you for valuable time. Please like, share, subscribe my channel Tulasi Vibe.